వేకువ మన్నా ఆగస్టు 26 నీ ఉన్నత పిలుపును నిశ్చయపరచుకొను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి. హెబ్రీ 3:1. మనకొక పరలోక పిలుపు ఉన్నది, మనము పరిశుద్ధ జీవితము చేయుట అవసరమైనది. కావున మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసుమీద లక్ష్యముంచవలెనే కాని మన కుటుంబములోని ఎదిరింపులనో, మన చుట్టూ ఉన్న సమస్యలనో, మన పరలోక పిలుపును నశింపజేయుటకు సాతాను తెచ్చు ఇతర కార్యములనో గమనించి చూడరాదు. ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన దేవుని దాసులలో ఎంతమంది మీద శత్రువు దాడిచేసి, వారి ఉన్నత పిలుపును గూర్చిన సందేహములను తీసుకునివచ్చి వారిని లోపరుచుకొనెనో తెలుసా? సంసోను మీదకు వచ్చిన శత్రువు దాడి అతని ఉన్నత పిలుపుకు విరోధమైన ముట్టడియయుండెను. ఫిలిష్తీయులను నాశనము చేయుటకు అతడు దేవునిచేత రేపబడియున్నాడని అతడు బాగుగా ఎరిగియుండెనుడైనను, తన ఉన్నతమైన గొప్ప పిలుపును తృణీకరించి శరీరెచ్చలకు చోటిచ్చి ఒక ఫిలిష్తీయురాలైన కన్యను ప్రేమించెను. గాని ఆమెయే అతనిని అప్పగించెను. ఎంత దౌర్భాగ్యముగా అతడు తన ఉన్నతమైన గొప్ప పిలుపును పోగొట్టుకుని ఫిలిష్తీయులతో కూడా మరణించెనో చూడండి. సియోనుకు నూతన యెరూషలేముకు పిలవబడిన అనేకులు తమ దర్శనమును పోగొట్టుకొని ఈ లోకమందు దౌర్భాముగా నశించిపోవుట ఎంత దున్హతకరమో. శోధన వేళలలో నీ ఉన్నత పిలుపును మరచిపోవద్దు. నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు అని అపొస్తలుడైన పౌలు గారితో కలిసి మనం కూడా చెప్పెదంగాక. అపొస్తలుల కార్యములు 24. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడిచ్చిన ఉన్నత పిలుపును ఎన్నడూనూ సందేహపడవద్దు. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. 2 పేతురు 1:10-11.